ఒకే మొబైల్ పేరిట వచ్చే జూన్ నాటికి రోమింగ్ ఛార్జీలు రద్దు చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల ఐటీ శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాలను 4700 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. 2020 నాటికి ఐటీ ఎగుమతులు 20 లక్షల కోట్లకు చేరతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మొబైల్ రోమింగ్ ఛార్జీల నుంచి దేశ ప్రజలకు త్వరలోనే విముక్తి లభించనుంది. వచ్చే జూన్ నాటికి రోమింగ్ ఛార్జీలు ఉండవని కేంద్ర కమ్యూనికేషన్లు ఐటీ శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. దీనికి సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ కృషి చేస్తోందని తెలిపారు. ఒకే మొబైల్ ఒకే నెంబర్ పేరుతో దేశంలో ఎక్కడికి వెళ్లినా వినియోగదారులు ఒకే మొబైల్ నెంబర్ వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు. అదేవిధంగా వన్ నేషన్ వన్ మొబైల్ రోమింగ్ ఫ్రీ స్కీమ్ కూడా ఈ ఏడాది ఇయర్ ఎండింగ్ కల్లా ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నాం. సో యాజ్ ఫార్ ఎస్ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్ ఈ ప్రోగ్రామ్స్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న 1,55,000 తపాలా కార్యాలయాలను 4,700 కోట్ల రూపాయలతో ఆధునికీకరించనున్నట్లు కృపారాణి ప్రకటించారు. మొబైల్ ఫోన్ల ద్వారా మనీ ఆర్డర్లు పంపే విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని చెప్పారు. 2020 నాటికి ఐటీ రంగంలో 1,20,00,000 మందికి ప్రత్యక్షంగా 5 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఐటీ ఎగుమతులు 2.5 లక్షల కోట్ల రూపాయలు కాగా 2020 నాటికి అది 20 లక్షల కోట్లకు చేరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కింద దేశంలో 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.